అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఓ మహిళా పంచాయతీ విషయంలో శ్రీరాములపల్లి ఎర్రబోయినపల్లికి చెందిన టీడీపీ ఎక్స్ సర్పంచ్ చిన్న వెంకటప్ప గంగప్ప మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయంపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇరు వర్గాలను పిలిచి రాజీ కుదిర్చారు. అనంతరం గ్రామానికి వెళ్తున్న వెంకటప్పపై కొందరు దాడి చేశారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని మదనపల్లె పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితులను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పరామర్శించారు. అనంతరం బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్లో మాట్లాడారు. యువనాయకుడు లోకేష్ అన్న వెంకటప్పపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి సిహెచ్ జయచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అందరూ విచక్షణారహితంగా రాత్రి కొడవళ్లతో రాడ్లతో దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఉదయాన్నే రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనితా మేడం గారికి, అదేవిధంగా డీజీపీ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీకి, డిఐజీ గారికి తెలియజేయడం జరిగింది. మా లోకేష్ అన్నకు కూడా యువనాయకుడు లోకేష్ అన్న దృష్టికి కూడా తీసుకుపోయాం. వెంటనే ఆర్డర్ వచ్చినాయి. అందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా మీరు బుద్ధు మానండి. ఎందుకంటే మీరు చూస్తుంటే మీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడో మీరు కూడా అదే విధంగా తయారవుతున్నారు. మేము తిరగబడితే మీరు మదనపల్లిలో ఎవడు కూడా ఉండే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకనైనా మారండి. ఇప్పుడే డిఎస్పీ గారికి, ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. వెంటనే కఠినమైన శిక్షలు కట్టి వీళ్ళని రిమాండ్కి పంపించాల్సిందిగా కోరుకుంటున్నాం. వెంకటప్పపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి